సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, ప్రేక్షకులకి, ప్రెస్కి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది మీరే. నేను ఎవరినైనా అసంతృప్తి పరుచుంటే ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నేను ఆడిన ప్రతి సెకండ్ నేను మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపిద్దామని చెప్పేసి నా ప్రతి మూమెంట్ ఉండే బిగ్ బాస్ హౌస్లో. ఐఎమ్ హ్యాపీ నాకు వచ్చిన రెస్పాన్స్తోని. కానీ చిన్న అసంతృప్తి, లైక్ ఎవరినైనా మీ అంచనాల్ని అందుకోలేదా అన్న ఒక చిన్న అసంతృప్తి, అంతే తప్ప ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ చాలామంది నిన్న ఫోన్లు చేసిండ్రు. సో యాక్చువల్లీ నేను టీం నన్ను బయటికి వదలలేదు నిన్న నైట్. సో డ్యూ టు ద రెస్పాన్స్ అండ్ పోలీస్ కర్ఫ్యూ ఏదో పెట్టిందంట. నేను ఈరోజు మార్నింగే వచ్చిన. ఇంకా నేను ఫుల్గా ఎవ్రీథింగ్ చూడలేకపోయినా. నేను ఎపిసోడ్స్ అవేమి కూడా ఇంకా చూడలేదు. జస్ట్ సోషల్ మీడియా బజ్ కానీ యూట్యూబ్లో వీడియోస్ చూసిన. అండ్ నాకు చాలా యునానిమస్గా చాలామంది చాలా చాలా సపోర్ట్ చేసిండ్రు. సో అందరికీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. జస్ట్ గ్రాటిట్యూడ్, అంతే, ఇంకేం లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. యా. సో యాక్చువల్లీ నేను అందరికీ మళ్ళీ పర్సనల్గా 1-to-1 ఇంటర్వ్యూస్ ఇస్తా. నేను యాక్చువల్లీ ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు, ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక 1 hour ఎపిసోడ్లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసిండ్రు, ఏమేమి జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్గా తెలియదు. అండ్ వన్ స్మాల్ థింగ్, ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ముగిద్దాం, ఎందుకంటే ఈరోజు మార్నింగే నాకు తెలిసింది. నేను ప్రేమగా పెంచుకున్న రోమియో, నా పప్పి, నేను హౌస్లో ఉన్నప్పుడు చనిపోయిందంట. సో ఆ విషయం నాకు మొన్న ఫినాలే అప్పుడు కూడా నిన్న చెప్పలేదు మా పేరెంట్స్, ఎందుకంటే నేను ఎక్కడ లో అయిపోతాను అని చెప్పేసి. నేను ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. కానీ మీరందరూ వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని వెయిట్ చేయనివద్దు, సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది, ఎంత లో ఉన్నా కూడా. సో నేను ఎపిసోడ్స్ అన్నీ చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి 1-to-1 ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా. కానీ సోలో అని అన్నారు కాబట్టి, అంటే వాట్ ఎవర్ ఐ ఫీల్, అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నానో అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మినో దానికోసం బలంగా నిలబడ్డా, అంతే. సో ఒపీనియన్ ఏం లేదు. నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల, నేను విన్నరని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప, నేను లైఫ్లో ఎప్పుడైనా నేను పక్కవారు విజయం సాధించినా నేను చింతించను. సో నేను ఓడిపోయినా, లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నేను ఒక ఇంట్రోస్పెక్షన్లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం, లేకుంటే నా ప్రేక్షకుల కోసం, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప, నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్లో. సో ఒక ఫిల్మ్తోని రెడీ అయిన సోలో బాయ్ అనే ఫిల్మ్తోని మీ ముందుకు రాబోతున్న తొందరలో. సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. అవును. సో నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత లవ్, ఇంత ప్రేమ నేను లైఫ్లో ఎప్పుడు చూడనంత ప్రేమ మీరు నాకు ఇచ్చిండ్రు, నన్ను ఇంతటి వాడిని చేసిండ్రు, అండ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండ్రు మీరు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీవన్. అంటే అది నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కరికి నేను గ్రేట్ఫుల్. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. సో లైఫ్లో నేను యాక్సెప్ట్ చేస్తా ఏది జరిగినా కూడా. నేను నన్ను నమ్మిన వాళ్ళ కోసం, నాకు ఓట్ చేసిన వాళ్ళ కోసం, నా ప్రేక్షకుల కోసం నేను నిరంతరం ఇంకా నన్ను నేను రీడిస్కవర్ చేసుకొని, రీఇన్వెంట్ చేసుకొని, నేను మిమ్మల్ని నిరంతరం ఎలా అలరించాలి అన్న దాని మీద కృషి చేస్తూ ప్రతి ఒక్క మూమెంట్ని నా లైఫ్లో నేను ఇంకా ముందుకు వెళ్తూ ఉంటా. సో యా.
అంటే లైక్ వన్ థింగ్ ఈజ్ సీజన్ 7కి సీజన్ 8కి డిఫరెన్స్ ఏంటంటే సీజన్ 7లో నేను ఇంకా లైఫ్ని కానీ లేకపోతే జనాల్ని కానీ ఇంకా అంత క్షుణ్ణంగా చూడలేదు నేను. సో ప్రతిరోజు మనం ఇవాల్వ్ అవుతూ ఉంటాం యాజ్ ఎ పర్సన్ అండ్ ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం. సో నాకు 100% లాస్ట్ 1 year అన్నది నా లైఫ్లో చాలా విషయాలు నేర్పించింది. యాజ్ ఎ పర్సన్ నన్ను చాలా ఇంకో ఉన్నత స్థాయికి లైక్ తీసుకెళ్ళింది అండ్ నన్ను ఇంకో డిఫరెంట్ పర్సన్గా మలచగలిగింది. నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ సిచ్యువేషన్స్ కానీ నేను చూసిన జీవితం కానీ. సో అది నన్ను ఇంకో బెటర్ పర్సన్గా మలిచింది అండ్ అందుకే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఇక్కడి వరకు రాగలిగినని నమ్ముతున్నా. సో యా అది అంటే సో బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది అన్న విషయం 100% నాకు తెలీదు. నేను ఐఎమ్ బీయింగ్ జెన్యూన్, ఏం జరిగింది అన్న విషయం నాకు తెలియదు. సో దాని గురించి నేను పర్టికులర్గా అదే లైక్ నేను కూడా సారీ ఏంటండి. సో అదే నేను చెప్పినట్టు ఏం జరిగినా నేను బిగ్ బాస్కి వెళ్ళిన ఏకైక రీజన్ ఏంటంటే నేను ప్రేక్షకులకి దగ్గర అవ్వాలి, ప్రేక్షకులకి చేరువవ్వాలి. సో నా ఆట తీరు కానీ నేను ఎంచుకున్న మార్గం కానీ నేనేంటో చూపించాలి, నేను దృఢంగా నిలబడాలి అని వెళ్ళిన. సో ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఏం జరిగింది అన్న విషయం జరిగిపోయింది. సో అది ఎవరేమన్నా కూడా అది మార్చలేం మనము. సో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ నేను దానికి ఏం చింతించట్లేదు. యా ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. హోప్ ఉండే, చిన్న హోప్. యా అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లో వన్ సెకండ్. సో యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. సో యాక్చువల్లీ బయట ఉండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్గా తెలుసు నాకంటే. నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని. సో ఇంకా కంప్లీట్గా డైజెస్ట్ కూడా అవ్వలేదు. ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్గా రాలేదు. నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్గా నాకు క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా. సో ఐఎమ్ బీయింగ్ జెన్యూన్. మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ. ఎందుకంటే మీ అందరూ చాలామంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్లో కానీ నేను సోషల్ మీడియానే చూస్తున్నా. ఇంకా అందరినీ కలవలేదు, ఏం జరుగుతుందన్న విషయం బయట నాకు తెలియలేదు. జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చిన, అప్పుడు ఒక ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు. సో నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు, నేను విన్నర్ అవుతా అని నమ్మిన వాళ్ళు, ఎస్ ఐఎమ్ ఏ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి. సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. వాళ్ళు ఇచ్చే రెస్పెక్టే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. సో అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెంట్ వరకు నాకు ఇంకా తెలీదు, మీకే తెలియాలి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంటే సో యా వినిపిస్తుందా? సారీ, మీ తీసుకుంటే బాగుండేది అని కొంతమంది భావిస్తున్నారు, దానికి నా అభిప్రాయం. అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు కోసం పోరాడే వ్యక్తిని అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో. సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపుని కొనలేదు. అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం, ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం, నేను ఎంచుకున్న మార్గం మీద చిన్న నమ్మకం. సో ఒక్కడనే నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా, ఒక్కడనే నిలబడ్డా. సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అండ్ నేను అలాంటి పర్సన్నే కాదు. అంటే డబ్బు మరొకటి
ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం. సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయొద్దని అనుకొని నేను ఆ గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకోలేదు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ డింట్ టేక్ దట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే నువ్వు నిజంగా సెకండ్ వస్తావు తీసుకో అని నాకు డైరెక్ట్గా చెప్పున్నా కూడా నేను తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే ఓటమిని యాక్సెప్ట్ చేసే పర్సన్ని నేను కాదు. నేను ఎండ్ వరకు పోరాడాలి అని అనుకునే వ్యక్తిని, అంతే. యా, మైట్ బి. ఎందుకంటే 100%. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా వెళ్ళి టాప్ 2లో లైక్ నాకు ఇంతకుముందు వేరే సీజన్స్లో వచ్చారో లేదో తెలియదు. ఇంకా వచ్చారు ఎప్పుడైనా అట్లా టాప్ 2కి ఎప్పుడు రాలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ 2లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ కానీ లేకుంటే ఓటింగ్ బేస్ కానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే 100% ఉంటుంది. కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకొని అక్కడి వరకు వెళ్ళా కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్. అంటే లేదు, అంటే నేను నార్మల్ మీనింగ్తో చెప్పింది కొంతమంది డబుల్ మీనింగ్తో అర్థం చేసుకున్నారు. సో దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే లైక్ మీకే తెలియాలి వాట్ హ్యాపెండ్ అవుట్ సైడ్ అన్నది. నేను దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డేనే ఇవ్వడం కూడా జరిగింది హౌస్లో. సో ఐఎమ్ ఇంకా డైజెస్ట్ చేసుకోవాలి, ఇంకా నాకు తెలియదు ఏమేమి జరిగింది అన్న విషయాలు. యా 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 ఏంటండి? ఇన్సైడ్ ఏం ఆలోచించలేదు. లైక్ నేను పడిన కష్టానికి ఫలితం దక్కితే బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండే. మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు. సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్న లైఫ్లో. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితిలో ఉండే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ నేను వాళ్ళ కోసం నిలబడతా, వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్లో. ఎందుకంటే నేననే కాదు ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నా మైండ్లో రన్ అవుతూ ఉండే ఆ టైంలో, అంతే. నేను యాక్చువల్లీ అది ఎపిసోడ్లో వచ్చిందో లేదో మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదో, మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడో నేను మణికంఠని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన. అది ఎపిసోడ్లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు. మణికంఠ ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఉండిపో, ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్, నువ్వు ఆగు, మణికంఠని తన డెసిషన్ తనని తీసుకొనివ్వు అని చెప్పేసి అని మణికంఠని మళ్ళీ అడగడం జరిగింది. మణికంఠ నేనైతే ఉండలేను సార్, నేను వెళ్ళిపోతా, నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ హెల్త్ వైజ్ కానీ ఎమోషనల్లీ మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి, నేను తీసుకోలేకపోతున్నా, ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ దే డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో, సో 100% మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం, దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం. సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి, నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్కి పుష్ చేసుకొని ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది. అండ్ మీ ముందు ఇలా నిలబడ్డా. అంటే చెప్పలేం కదండి, అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. బిగ్ బాస్ హౌస్లో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. అంటే ఒక చిన్న సిచ్యువేషన్కి ఇంకో సిచ్యువేషన్ ముడిపడి ఉంటుంది. సో అలా కాకుండా ఇలా జరుగుంటే ఏమై ఉండేది అన్నది అలా జరిగితేనే మనకు తెలుస్తుంది తప్ప సో మనం దాన్ని గెస్ చేయలేము, ఊహించలేము. యా
ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. అక్క అని నేను నిఖిల్ అనలేదు కదా. లేదు. సో ఏంటండి, సో అంటే ఇప్పుడు సోలోగా ఆడడం మంచిదా, గ్రూప్గా ఆడడం మంచిదా మీ ఉద్దేశంలో? సో ఐ చూస్ ద రైట్ పాత్ అని నాకు అనిపించింది. అండ్ ఎప్పుడైనా బిగ్ బాస్ ఈజ్ ఏ కాంపిటీషన్. సో మనకి ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో అక్కడ మనం నిలబడి ప్రశ్నించాలి. సో అలా నాకు ఎక్కడైతే తప్పు అనిపించిందో ప్రశ్నించినా, ఎక్కడైతే తప్పు జరుగుతుంది అని అనిపించిందో, ఎందుకంటే అక్కడ చాలాసార్లు నా మీదికి కూడా వచ్చింది. సో ఐ వాజ్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ఫ్యూ సిచ్యువేషన్స్. సో 100% నాకంటూ ఎవరు లేరు, నాకంటూ ఎవరు సపోర్ట్ మీరు చూసిండ్రు. సో మీరు ఎవరైనా నాకు ఒక్క హౌస్మేట్ అయినా లోపల సపోర్ట్ చేశారా? మీరే చెప్పండి. సో లేదు కదా. సో నా కోసం నేను నిలబడాలి కదా. సో దట్ ఈజ్ వాట్ ఐ స్టూడ్ ఫర్. అండ్ యా, సో నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను గెలిచుంటే బాగుండేదన్న భావన ఉంటుంది. నేను అరే ఎండ్ వరకు వచ్చి కప్పు ఎత్తలేకపోయినా అన్న చిన్న అసంతృప్తి ఉంటుంది. అరే నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా హర్ట్ అయినరా, నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడైనా ఫీల్ అయినరా అని చిన్న బాధ ఉంటుంది తప్ప, అరే వేరే ఎవరో గెలిచిండు కదా అన్న జెలసీ ఉండదు. సో వేరే వాళ్ళు ఎందుకు గెలిచిండ్రు అని చెప్పేసి నాకు అలాంటి భావన ఉండదు. నేను లైఫ్లో నేను లైఫ్లో జరిగిన వాటి నుంచి నేర్చుకొని ఇంకా దృఢంగా నిలబడి నా ఫర్దర్ స్టెప్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించి ముందుకెళ్తా. సో దిస్ ఈజ్ నాట్ ద ఎండ్. నాకు లైక్ నేను ఆల్మోస్ట్ మీ అందరికంటే చాలా చిన్నవాడిని ఏజ్లో కూడా. సో లైఫ్ చాలా ఉంది, మీకంటే కాదు చాలా మంది కంటే. సో యా, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లైఫ్ టు గో. సో మీరు మీ ఇంటి బిడ్డలా నన్ను ప్రేమించి ఆదరించిండ్రు కాబట్టి నేను ఇక్కడున్నా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నా ఫర్దర్ స్టెప్స్లో మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత దూరం వచ్చిన, సో నిలబడ్డ మీ ముందు. అండ్ తెలుగు ప్రేక్షకులు కానీ లైక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది, లైక్ ఎన్నో భాషల వాళ్ళు ఎంతోమంది నన్ను ఆదరించిండ్రు. సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. అండ్ నా ఫర్దర్ స్టెప్స్లో నేను వేసే ప్రతి అడుగులో వారు నన్ను ప్రేమిస్తూ, నన్ను ఆదరిస్తూ, నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. అంటే యాక్చువల్లీ ఎవ్రీ పర్సన్ చాలా డిఫరెంట్, వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ కానీ. సో మీరు దేన్ని దృఢంగా ఇది నిజం, ఇది కరెక్ట్ అని నమ్ముతారో దానికోసం స్టాండ్ తీసుకోవాలి, దానికోసం నిలబడాలి. అండ్ ధైర్యంగా ఎంతమంది వచ్చినా ఒక్కడే నిలబడి ఎదుర్కోవాలి అంతే. హా, హా. అది లేదు లేదు, నేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నా పల్స్ అది ఒక పవర్. సో నాకు అది ఒక ఏ టవల్ కట్టుకుంది. సో సో ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్స్ ఆర్ ఎనీథింగ్. నాకు అంటే మన వేషధారణలో మన సంస్కృతి అనేది ఉట్టిపడుతుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ పవన్ అన్న, ఇట్స్ అబౌట్ ఏ కామన్ మ్యాన్. ఒక కామన్ మ్యాన్ బలం, ఒక కామన్ మ్యాన్గా మనం. సార్ అందరి కోసం డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్తే బాగుంటుంది. మా అందరి కోసం రెడీ 1 2 3. నేను పవర్ స్టార్ అన్నకి స్వతహాగా చాలా పెద్ద ఫ్యాన్ని. సో అండ్ ఇట్స్ నాట్ డైలాగ్ సీఎం గారి దారి చెప్తే వెళ్ళిపోతారు. ఆ డైలాగ్ కాదు, కానీ నేను బిగ్ బాస్ హౌస్లో చెప్పింది గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నులు లెక్కనుంది. సో యా, కీపింగ్ దట్ అపార్ట్. ఏంటండి
అంటే కాదు, ఇప్పుడు పవర్ స్టార్ అన్నానే కాదు, ఇది ప్రతి కామన్ మ్యాన్కి ఒక చిహ్నం. అండ్ నాకు ఒక పవర్ ఇస్తుంది. అంటే నేను ఒక కామన్ మ్యాన్గానే, ఇప్పుడు యాక్టర్ అని మీ అందరికీ తెలుసు, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక కామన్ మ్యాన్గానే యాక్టర్ అయినా. సో నాకు ప్రశ్నించాలి అన్నప్పుడు ఒక పవర్ ఉండాలి మనకి అని చెప్పేసి ఒక గుండె ధైర్యం లాగా నాకు ఇట్స్ లైక్ ఏ సెల్ఫ్ మోటివేషన్. యా. ఫెయిల్యూర్ ఇంకా అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది చాలా పెద్ద వేదిక. సో ఎన్నో కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు. సో చాలామంది యాక్టర్స్కి చాలా స్టైలిష్గా కనిపించాలి, చాలా డిఫరెంట్ వేలో కనిపించాలని ఉంటుంది. సో నేను కూడా లైక్ కుదిరినప్పుడల్లా కొన్ని స్టైలిష్ అవుట్ఫిట్స్ కూడా వేసుకున్నా. కానీ పంచా అండ్ షర్ట్ అన్నది ఏంటంటే నా ఫేవరెట్ అవుట్ఫిట్. ఎందుకంటే మన కల్చర్ని, మనము ఎక్కడి నుంచి వచ్చినామన్నది ఎప్పుడు మర్చిపోకూడదు. సో మన కల్చర్, మన తెలుగు కల్చర్ని ముందుకు తీసుకెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా అని. ఇప్పుడే కాదు, నేను 20 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఏ ఎత్తులో ఉన్నా నేను ఈ కల్చర్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నా. సో చాలా తక్కువ మంది యాక్టర్స్ లైక్ మన ఇండస్ట్రీలో కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ అని నన్ను తీసుకుంటే, ఆయన వేసుకునే లైక్ బట్టలు చూస్తే ఖద్దరు బట్టలు వేసుకుంటాడు, లేకపోతే ఒక తెల్ల పంచ, జస్ట్ ఒక నార్మల్ షర్ట్ వేసుకొని. సో చాలా సింపుల్ వేలో, అంటే సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ స్టైల్ నా ఉద్దేశంలో. సో మన కల్చర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, మన తెలుగుతనాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి. ఇది చూసి మన భవిష్యత్తు తరాల వాళ్ళు దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఒక భావనతోనే నేను పంచ అన్నది ఎప్పుడు క్యారీ చేయడం జరుగుతుంది. నేను భారతీయుడిని, మీ అందరి వాడిని. సో బయట ఏం జరిగింది అన్నది ఇంకా కంప్లీట్గా నాకు తెలియదు. యాక్చువల్లీ నాకు ఫ్యూ అవర్సే అయింది నేను బయటకు వచ్చి కాబట్టి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పదలుచుకుంది, నేను 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 నచ్చి నన్ను ప్రేమించిన ప్రతి ఒక్క భాష వ్యక్తికి, ప్రతి ఒక్కడికి ఐఎమ్ వెరీ వెరీ ఇండెట్ఫుల్, గ్రేట్ఫుల్. సోలో బాయ్ మూవీ ప్రొడ్యూసర్ సతీష్ అన్న. సో చాలామంది అదే మీకు చెప్పినట్టు విజయం అంచుల దాకా వచ్చి అరే పోయింది కదా అని చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. యు ఆర్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి కమెంట్స్ పెడుతున్నారు. చాలామంది వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో కానీ, దెన్ రియల్ లైఫ్లో కానీ, గౌతమ్ ఈజ్ ద రియల్ విన్నర్ అని చెప్పేసి. సో వాళ్ళకి నేను ఒకటే విషయం, బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ ది ఎండ్ ఫర్ మీ. నాకు అదొక కొత్త బిగినింగ్. అండ్ నా న్యూ చాప్టర్ త్వరలో రాబోతుంది, అదే సోలో బాయ్ ఫిలిం. మూవీ కంప్లీట్ అయిపోయింది. సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. ఇట్స్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైఫ్ స్టోరీ. అంటే ఇప్పుడు నా లైఫ్లో నేను బిగ్ బాస్లో పడ్డ ఒడిదుడుకులు మీరు చూస్తుంటే, సో అది ఒక రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నన్ను నేను చూసుకుంటే యాక్చువల్లీ ఆ స్టోరీకి దానికి ఒక ఏదో తెలియని లింక్ ఉంది. సో ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు అనుభవించి లైఫ్లో ముందుకు వెళ్ళిండు అన్నదే ఆ స్టోరీ. సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది, దెన్ మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. వెరీ వెరీ క్లీన్ సబ్జెక్ట్. అంటే ఒక యూ సర్టిఫికేట్ ఫిలిం. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వెళ్ళి ఈ తరం వాళ్ళ మనోభావాలు కానీ, ఈ తరం వాళ్ళ ఎమోషన్స్ని కానీ క్లియర్గా డెపిక్ట్ చేస్తూ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి. సో ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దట్ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఎవరు లైక్ బాధపడకండి. నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నా ఫర్దర్ స్టెప్లో నాకు సపోర్ట్ చేయండి. సరే మనం బిగ్ బాస్లో అక్కడి వరకు వెళ్ళలేకపోయినాము కప్పు వరకు, కానీ నిజ జీవితంలో నన్ను గెలిపించండి, నిజ జీవితంలో నా సినిమాని గెలిపించండి. రిలీజ్ డేట్ అంటే నేను ఇప్పుడే బయటకు వచ్చిన కాబట్టి ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఫిక్స్ అయిన వెంటనే నెక్స్ట్ మూమెంట్ ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. అవును అవును, అది సమ్ 13th వీక్ ఏదో తగిలింది. లవ్ అని చెప్పలేదు ఎక్కడ, క్యూట్ క్రష్ అన్న కాదు. ఇప్పుడు నాకు లైక్ పెళ్ళైన వాళ్ళు కూడా వచ్చి యు ఆర్ మై క్రష్ అంటారు. అంటే ఇట్స్ అదొక ఏంటి, ఎదుటి వ్యక్తిని మనము కాంప్లిమెంట్ చేస్తున్నట్టు. సో లవ్ ఈజ్ డిఫరెంట్, లవ్కి చాలా జర్నీ కావాలి. యా
పుష్ప సినిమాకి రేపు ఎల్లుండిలో చూస్తా. యా, అశ్వత్థామ ఇస్ బ్యాక్. అంతే, పర్లేదు, డైలాగ్ పవర్ఫుల్ కదా, పవర్ఫుల్గా చెప్పాల్సిన అవసరం లేదు. లేదు ఏంటండి? అదే అండి, ఇప్పుడు నా కోసం ఇంతమంది నిలబడి స్టాండ్ తీసుకొని, నా కోసం ఏ సంబంధం లేకపోయినా నా కోసం ఇంత పోరాడిన వ్యక్తులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను పుట్టింది ఇక్కడ, నేను మీ తెలుగుని. సో 100% మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. వాళ్ళకి పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నా, పేరు పేరున ధన్యవాదాలు. అండ్ నా జీవితాంతం నేను మీకు బానిసలాగా, నేను మిమ్మల్ని నిరంతరం అలరించడానికే నా జీవితాన్ని గడుపుతా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా. బిగ్ బాస్లో మిమ్మల్ని ఎంత అలరించినో నాకు ఇంకా పూర్తిగా తెలియదు, కానీ నేను మిమ్మల్ని అలరించిన అని మీరు అనుకుంటే సోలో బాయ్ అనే ఫిలింతోని ఇంకా దానికి ఇంకో 10 రెట్లు ఎక్కువ అలరించబోతున్నా. అలా నా ప్రతి అడుగు మిమ్మల్ని మీకు చేరువవడానికే నేను వేస్తా అని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఏంటండి? సహోదరి. సో ప్రస్తుతానికైతే నేను సోలో బాయ్నే, సింగిల్ బాయ్నే. సో అట్లాంటిది ఏమైనా ఉంటే ఫస్ట్ మీకే చెప్తా నేను. సినిమా అయ్యేదాకాను కదా, యాక్చువల్లీ రియల్ లైఫ్లో సోలో బాయ్ నేను. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఫిలిం. సోలో బాయ్ అన్నది సినిమా అంటే ఒక్క సింగిల్ వ్యక్తి అన్ని ఒడిదుడుకుల్ని క్రాస్ చేసుకుని ఎలా ముందుకు వెళ్ళాడన్నది సినిమా, కాబట్టి దానికి సోలో బాయ్. అండ్ నేనే యాక్చువల్లీ ఈ ఫిలింకి లైక్ రైటర్ని నేనే. సో నేను లైఫ్లో నమ్మే సిద్ధాంతాన్ని ఆబ్వియస్లీ మన రైటింగ్స్లో డెపిక్ట్ చేయాలని అనుకుంటాము. సో నేను లైఫ్లో నమ్మే సిద్ధాంతం అది, నేను దాన్ని ఫిలింలో డెపిక్ట్ చేసిన. సో అది మీకు అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నా. త్వరలో టీజర్, ట్రైలర్ అండ్ వెరీ సూన్ మీకు వితిన్ 3-4 డేస్ ఒక అప్డేట్ రాబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నా సోషల్ మీడియా హ్యాండిల్లో చూడండి, మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకు వస్తున్నా. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, జస్ట్ బ్లాస్ట్ అవ్వాలంతే. అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకున్నా. నిన్న గ్రాండ్ ఫినాలేలో జరిగిన విషయం. సో అది ఆబ్వియస్లీ బయటికి మీకు తెలీదు. సో చరణ్ అన్నని కలవడం జరిగింది. నాకు చరణ్ అన్న, పవర్ స్టార్ అన్న, లైక్ చిరంజీవి గారు అన్న లైక్ చాలా చాలా ఇష్టం. నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఎన్నో సినిమాలు వాళ్ళ చూసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ డ్రా చేసి వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా పెద్ద ఫ్యాన్ని. చరణ్ అన్న నాకు నిన్న ఒక మాట అన్నారు. నేను ఎప్పుడైతే రన్నర్ అప్ అని తెలిసిందో నేను కొంచెం లో ఫీల్ అవుతుంటే అన్న నా దగ్గరికి వచ్చి, గౌతమ్ మా అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్, మా అమ్మ ప్రతిరోజు తప్పకుండా బిగ్ బాస్ చూస్తుంది, నేను ఎంత అలసిపోయి ఇంటికి వచ్చినా దారా ఇది జరిగింది నీకు చూపిస్తా అని చెప్పేసి నన్ను తీసుకొని కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ చూపిస్తుంటుంది. నేను అమ్మకి ఇక్కడికి వచ్చే ముందు బిగ్ బాస్ ఫినాలేకి వెళ్తున్నా అంటే గౌతమ్ విన్నర్ అవుతాడని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది. సో ఏం పర్లేదు, నీకు ఒక గుర్తింపు నువ్వు సంపాదించుకున్నావు, నీకు ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు ఏం దిగులు చెందకు, నువ్వు లైఫ్లో షైన్ అవుతావని చెప్పేసి చరణ్ అన్న చెప్పిండు. దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ఇప్పుడు ఎవరైనా అందరూ విన్నర్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తే అన్నకి తెలుసు అంటే ఎవరు ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడానికి రీజన్ నాకు అప్పుడు అర్థమైంది. అంటే అరే మనము లో ఫీల్ అవుతున్నామని తెలిసి అన్న భుజం తట్టి నువ్వు నిలబడతావురా భయ్ అని చెప్పేసి చెప్పిండు కదా, అది నాకు ప్రౌడెస్ట్ మూమెంట్ నిన్న. అండ్ అట్ ద సేమ్ టైం నాగ్ సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకంటే అది నిన్న టెలికాస్ట్లో రాలేదు. ఏం చెప్పారంటే, గౌతమ్ నువ్వంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నావు, నువ్వు ఫర్దర్గా హిస్టరీని క్రియేట్ చేస్తావు గౌతమ్, నాకు చాలా నమ్మకం ఉంది నీ మీద అని. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ నాగార్జున సార్కి. ఎందుకంటే అలా అంత పెద్ద వ్యక్తుల నుంచి ఒక మోటివేషన్ వచ్చినప్పుడు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా వచ్చి ఇంత ప్రేమను సంపాదించుకున్నప్పుడు, సో అట్లాంటి వ్యక్తుల నుంచి మనకి ఒక
ఇట్లాంటి మాటలు వినిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసు కుదుట పడినప్పుడు. సో అప్పుడు నాకున్న ఆ బాధ, చిన్న లో ఫీలింగ్ అదంతా మొత్తం మాయమైపోయి వాట్ నెక్స్ట్, సో లైఫ్ విల్ గో ఆన్. అండ్ అందరికీ నేను చెప్పదలుచుకున్న విషయం, లెట్స్ ఎండ్ దిస్ క్వశ్చన్, నేను ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలి. సో నేను అందరికీ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నన్ను గుండెల్లో పెట్టుకున్న ప్రతి ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు. నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి పాదాభివందనాలు. నేను ప్రతి క్షణం, నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని అలరించడానికి నా జీవితాన్ని గడుపుతా. అండ్ ప్రతి మూమెంట్ నేను మీకోసమే గడుపుతా. సో దిస్ లైఫ్ ఈజ్ ఫర్ యూ. నన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, మీడియాకి, ప్రేక్షకులకి, నన్ను ఇన్ని రోజులు ప్రేమించిన వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి, నా జీవితంలో ఇంకో అడుగు సోలో బాయ్ అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది. నేను ఫర్దర్గా మిమ్మల్ని మళ్ళీ కలుస్తూ ఉంటా, దాంట్లో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మీరు నాకు ఇలానే ప్రేమిస్తూ ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ, ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఐ లవ్ యూ ఆల్. నేను విన్నరని నమ్మిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా, మీరు కాలర్ ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా లైఫ్లో. నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా. నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేపించడానికి కష్టపడతా. మంచి సినిమాలతో, మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తా. నేను నిరంతరం మీ వాడినే. సో గౌతమ్ అనేటోడు ఎవడో కాదు, నేను మీ వాడిని, మీలో ఒకడిని, మీ నుంచే వచ్చిన ఇక్కడి వరకు. సో నన్ను ఫర్దర్గా అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి భావిస్తున్నా. ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం. సో ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ వాచింగ్, మీరు కూడా లైఫ్లో ఎప్పుడూ చింతించకండి. మీకంటూ ఒక రోజు వస్తుంది, మీరు కూడా నిలబడతారు. మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి. ఏ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు, సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ నాన్న చాలా లైక్ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చినాము, నన్ను చాలా సపోర్ట్ చేసిన లైఫ్లో. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ జీవితంలో అమ్మ, నాన్న వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, వాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టకండి. మీరు నిరంతరం వాళ్ళ ప్రౌడ్ ఫీల్ చేపించేలా మీ ప్రతి అడుగు వేయండి. లైఫ్లో 100% సక్సెస్ఫుల్ అవుతారు. ప్రతి మూమెంట్ వాళ్ళ కోసమే బ్రతకండి. నా జీవితం మొత్తం వీళ్ళకే అంకితం, మీకే అంకితం. థ్యాంక్ యూ. అండ్ అన్నయ్యని ఈ సీజన్లో మీరు చూసిండ్రు బిగ్ బాస్ హౌస్లో. మా అన్నయ్య కూడా డాక్టర్ యాక్చువల్గా. సో నాకంటే 1 year పెద్ద అయినా నన్ను తమ్ముడు అనే పిలుస్తాడు, పేరు పెట్టి కూడా పిలవాడు, అంత ప్రేమ నేనంటే. నాకు ఎప్పుడు నిరంతరం ఒక కాన్స్టెంట్ పిల్లర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ లైఫ్లో మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతూ ఉండండి, ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు. నేను ఒక చిన్న ఎదిగిన అంతే లైఫ్లో. ఇంకా నేను ఎదిగే ప్రతి మూమెంట్లో మీరు నాతోని ఉంటారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్స్ లాట్.